ఒక ఊరు, వేల మంది జనం, కానీ రాత్రికి రాత్రే అందరూ మాయం. వినడానికి సినిమా స్టోరీలా ఉన్న ఇది అక్షరాల నిజం. రాజస్థాన్లోని జైసల్మేర్ దగ్గర ఉండే కుల్దారా గ్రామం. 200 ఏళ్ల క్రితం వరకు ఇక్కడ పాలివాల్ బ్రాహ్మణులు చాలా సంతోషంగా ఉండేవారు. కానీ ఒక్క రాత్రిలో సీన్ మొత్తం మారిపోయింది. ఆ ఊరికి మంత్రి సలీం సింగ్ అనే ఒక క్రూరుడు ఆ ఊర్లో నాయకుడి కూతుర్ని పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. ఇష్టం లేకపోతే మొత్తం ఊరిని నాశనం చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా తెల్లారితే వాడు వస్తాడనగా రాత్రికి రాత్రే ఆ ఊరిలోని 1500 మంది జనం ఉన్న పలంగా ఇల్లు వదిలి వెళ్లిపోయారు. వింతేంటంటే వాళ్ళు ఎక్కడికి వెళ్లారో, ఎలా వెళ్లారో ఇప్పటికీ ఎవరికి తెలియదు. వెళ్తూ వెళ్తూ ఆ ఊరి మీద ఒక భయంకరమైన శాపం వదిలి వెళ్లారు. ఆ ఊరిలో ఇకపై ఎవ్వరూ నివసించలేదు అని. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అక్కడ ఒక్కరంటే ఒక్కరు కూడా కాపురానికి ఉండలేకపోయారు. ఎవరైనా ఉండటానికి ట్రై చేస్తే వాళ్ళు ప్రాణాలతో మిగిలలేదు. ఇప్పటికీ పర్యాటకులు వెళ్తే అక్కడ గాల్లో ఎవరో తిరుగుతున్నట్లు, ఏడుస్తున్నట్లు శబ్దాలు వినిపిస్తాయంటారు. ఒక ఊరిని కాపాడుకోవడానికి వేల మంది మనుషులు తమ అస్తిత్వాన్ని వదిలేసి వెళ్లిపోయిన ఈ మిస్టరీ ఇప్పటికీ సైన్స్కి అందడం లేదు. మరి ఆ 1500 మంది ఏమయ్యారో మీకేమైనా ఐడియా ఉందా? తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.